ఆపద మొక్కలు వాడా ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మళ్ళీ చెప్పు పేపర్లు గుంజుకొని లాక్కొని ఏదన్నా ఒకటేరా మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అది నోటితో చెప్పేది కాదులే. వేసేసాడు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ కాచి కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉంటుంది. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నీతిరా, న్యాయం రా, ధర్మం రా. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. నాకు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడగరా, తంతే టన్నుల కొద్ది మర్యాద వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. గుర్తుపెట్టుకోండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదని, ఇదేంట్రా ఇది కూడా కిస్కా మిస్కానే? అయ్య బాబోయ్, ఇన్ని కిస్కా మిస్కాలు ఉన్నాయా? విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా అని జగన్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. అయన్నొద్దు, పాయింట్కి రా. విపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.